గత 7వ తేదీన జూలై 7వ తేదీన 10 పౌర సంఘాల వాళ్ళు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని కలిసి ఈ ఎన్యూమరేషన్ ఫారాలు నింపే గడువుని కనీసం 1 నెల పెంచాలని అడగడం జరిగింది. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ దాని మీద ఎన్నికల కమిషన్కి లెటర్ రాశారు. ఇతర రాజకీయ పార్టీలు, కొద్దిమంది కలెక్టర్లు కూడా గడువు అడిగినట్టు తెలుస్తుంది. అయితే కనీసం 1 నెల రోజులు గడువు అడిగితే 10 రోజులు మాత్రమే గడువు పెంచారు. పని అయితే చాలా ఎక్కువగా ఉంది. చాలా దగ్గరలో బిఎల్ఓలు పని ఒత్తిడి వల్ల, అధికారులు వాళ్ళ మీద పెట్టిన టైం టార్గెట్స్ వల్ల ఎన్యూమరేషన్ ఫారాల్ని సరిగా నింపలేదు. ఓటరు దగ్గర లేదా ఓటరు బంధువు దగ్గర కూర్చొని ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తిగా నింపి వాటి ఎక్నాలజ్మెంట్ రెండింటిలో ఒకటి ఓటర్కి ఇచ్చి ఒకటి ఆఫీసుకి తీసుకెళ్ళి అక్కడ డిజిటలైజేషన్ చేయాలి అంటే కంప్యూటర్లో ఎక్కించాలి. కానీ అత్యధిక ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ఫారాలు అయితే పంచారు, కానీ వాటి మీద ఓటర్ సంతకం మాత్రము తీసుకొని కొన్ని దగ్గరలో ఆధార్ యొక్క జిరాక్స్ కూడా తీసుకొని మేము ఆఫీసుకి వెళ్తాము, అక్కడే నింపుతాము, మీకేమీ పర్వాలేదు అని చెప్పారు. ఎక్నాలజ్మెంట్ కూడా ఇవ్వలేదు. ఫలితంగా ఇప్పుడు వాళ్ళు డిజిటలైజేషన్లో చాలా పొరపాట్లు చేసి ఉంటారు. ఎందుకంటే ఓటర్ వివరాలు అయితే ఆధార్ కార్డు మీద ఉంటాయి, కానీ తన తల్లి లేదా తండ్రి యొక్క 2002 నాటి ఓటు వివరాలు కూడా ఎన్యూమరేషన్ ఫారాల్లో నింపాలి. అనేక సందర్భాల్లో 1987 తర్వాత పుట్టిన వాళ్ళంతా తమ తల్లి లేదా తండ్రి యొక్క వివరాలు నింపాలి. కానీ ఆ తల్లి తండ్రి వివరాలు బిఎల్ఓకి తెలియదు. ఓటర్ దగ్గర కూర్చొని మాత్రమే వాటిని సంపాదించాల్సి ఉంటుంది. ఆ విధంగా ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చెయ్యకుండానే డిజిటలైజేషన్ జరిగింది. దీని ఫలితంగా అనేక ఓట్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి ఈ సందర్భంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నామేమంటే 10 రోజులు చాలదు, కానీ ఈ 10 రోజుల్లో కనీసం ఈ ఎన్యూమరేషన్ ఫారాల్ని పూర్తిగా నింపాలి, వాటిని సరిగ్గా డిజిటలైజేషన్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు ఒక ముసాయిదా ఎన్నికల జాబితాని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ విధంగా గందరగోళ పరిస్థితుల్లో మీరు ముసాయిదాని విడుదల చేస్తే అనేక మంది పేర్లు లేకుండా పోయే ప్రమాదం ఉంది అని చెప్పడం జరిగింది. అట్లానే ఇంత చిన్న రాష్ట్రంలో, అంటే 4,16,00,000 ఓట్లు మాత్రమే ఉన్న ఈ రాష్ట్రంలో 40 లక్షలు, సుమారు 10% మందికి ఓటుని ఇప్పుడు తొలగించడం జరిగింది. వాళ్ళు చనిపోయారని, ఆ చిరునామాలో శాశ్వతంగా ఆ చిరునామా నుంచి మారిపోయారని, వాళ్ళు అందుబాటులో లేరు అని, ఆబ్సెంటీస్ అని, లేకపోతే వాళ్ళకి డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని చెప్పి 40 లక్షల ఓట్లు తొలగిస్తున్నారు. కానీ దీన్ని రూఢీ చేసుకోవడం ఎట్లా? గ్రామ సభలు పెట్టాలి, వార్డు సభలు పెట్టాలి, అక్కడ మాత్రమే రూఢీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ముసాయిదాలో తొలగిస్తారు, ఆ తర్వాత నెల రోజుల్లోనన్నా రూఢీ చేసుకుంటారా అంటే ఇంతవరకు అటువంటి కార్యక్రమాన్ని ప్రకటించలేదు. ముసాయిదాకు ముందు కానీ ముసాయిదాకు తర్వాత కానీ వాళ్ళని రూఢీ చేసుకోవడానికి అధికారులు గ్రామ సభలకు వెళ్ళడానికి బదులు ఓటు పోయిన వాళ్ళు అధికారుల దగ్గరికి రావాలి అనే పద్ధతిలో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మీరు మీ క్లెయిమ్స్ తీసుకొని ఈఆర్ఓ దగ్గరికి రండి. ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, అసెంబ్లీకి ఒక ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఇది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఎవరి పేర్లు తొలగిస్తున్నారో మీరు గ్రామ సభలు పెట్టండి, వార్డు సభలు పెట్టండి, అక్కడ క్లెయిమ్స్ని సెటిల్ చేయండి. దానికి తగినంత సమయాన్ని రేపొద్దున్న క్లెయిమ్స్లో కూడా, క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ పీరియడ్లో కూడా తగినంత సమయాన్ని ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. మూడవది, ఇప్పుడు కొత్తగా సాధించిన వివరాలు ఏవైతే ఉంటాయో ఈ 10 రోజుల పాటు, వాటిని ఎన్యూమరేషన్ ఫారాల్లో అంటే డిజిటలైజ్ చేయడానికి, ఇంతవరకు అవి లాక్ చేసి ఉంటే ఓపెన్ చేసి వాటిని తిరిగి డెవలప్ చేయడానికి బిఎల్ఓలకి అవకాశం ఇవ్వాలి. అంతేకాకుండా 10 రోజుల్లో పని పూర్తి చేయడానికి కావాల్సిన సదుపాయాలు కూడా వాళ్ళకి కల్పించాలి. వాళ్ళకి ఇస్తున్న రెమ్యూనరేషన్ కూడా చాలా నామినల్గా 6,000 మాత్రమే చెప్పారు.
ఇది కూడా మార్చాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ అని చెప్తున్నారు. అందులో అభ్యంతరం ఏమీ లేదు. కొన్ని దగ్గర 1800 ఓట్ల వరకు ఉన్నాయి. 1000-1200 ఓట్ల కంటే ఎక్కువ లేకుండా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేయొచ్చు. కానీ దాని కొరకు ఈ ముసాయిదా పూర్తి అయిపోయి ఫైనల్ లిస్టు అయిపోయిన తర్వాత ప్రకటించిన తర్వాత పోలింగ్ బూత్ల హేతుబద్ధీకరణ చేసుకోవచ్చు. అప్పుడు అందరికీ ఇన్ఫామ్ చేయొచ్చు మీ ఓటు మారిందని. కానీ ముందే పోలింగ్ బూత్లో నా ఓటు బూత్ నెంబర్ 5లో ఉంది, బూత్ నెంబర్ 6కి వెళ్ళిపోతుంది. నా ఓటు పోయిందా ఇంకో దగ్గరికి వెళ్ళిందా నేను తెలుసుకునే అవకాశం ఉండదు. కాబట్టి వెతుక్కోవడం కష్టం. కాబట్టి బూతుల హేతుబద్ధీకరణ అనేది ఫైనల్ లిస్టు ప్రింట్ అయిన తర్వాత ఆ కార్యాచరణని వేరుగా చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరొక విషయం, జూలై 1వ తారీఖు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు తమ ఓటుని ఇప్పుడే నమోదు చేసుకోవాలి. అక్టోబర్ 3 లోపుని తర్వాత ఫైనల్ లిస్టులో ఇంకొకసారి అప్లై చేయడానికి వాళ్ళకు ఉండదు అన్న పద్ధతుల్లో ఫైనల్ లిస్టు గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికల జాబితాకి ఫైనల్ లిస్టు అనేది ఎన్నికలకి ముందే ఉంటుంది కానీ అప్పటికీ ఉండదు. కానీ ఈ ఎస్ఐఆర్లో ఫైనల్ లిస్ట్ అన్నమాట వాడుతున్నారు. మరి జూలై 1కి 18 ఏళ్ళు నిండిన వాళ్ళంతా ఇప్పుడే దరఖాస్తు చేసుకోవడం అవుతుందా? కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే దరఖాస్తు చేసుకోలేదో, అట్లానే ఎవరైతే మీరు చనిపోయారని చెప్తున్నారు వాళ్ళు సుప్రీంకోర్టులో తిరిగి ఎపేర్ అవుతున్నారు మేము బతికే ఉన్నామని. మీరు షిఫ్టెడ్ అంటున్నారు, మేము ఈ ఇంట్లోనే ఉన్నామని వాళ్ళు రుజువులు చూపిస్తున్నారు. మీరు ఆబ్సెంటీస్ అంటున్నారు, బిఎల్ఓ వచ్చినప్పుడు మేము లేము అంత మాత్రమే అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటినీ తిరిగి సరి చేసుకోవడానికి ఈ ప్రాసెస్ తర్వాత కూడా అవకాశం ఉండాలి. దీని గురించి ఎన్నికల కమిషను తిరిగి తన నిర్ణయాలని రివ్యూ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, ఇప్పుడు వచ్చిన ఈ 10 రోజుల్ని బిఎల్ఓలు, ఓటర్లు, ప్రధానంగా అధికారులు సహకరిస్తూ దీన్ని విజయవంతంగా ప్రయోజనకరంగా చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.